హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఈ రోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో దయచేసి యొక్క వీడియోని మీ యొక్క సోషల్ మీడియాలలో గ్రూప్స్లో వాట్సాప్లో సో ఇతర సోషల్ మీడియా గ్రూప్స్లో ప్రమోట్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతాం. సో వార్తా విశేషాలకు వెళ్దాం. అగ్ర కులాల నాయకులు తప్పులు చేసే చర్యలు తీసుకోరా? కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు. అగ్ర కులాల వాళ్ళు తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే అగ్ర కులాల వాళ్ళు రెడ్లు ఒక జీవో తెచ్చుకున్నారనమాట రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్లు ఏమనంటే వారిపైన చర్యలు ఉండవు, ఏముండవు అనమాట. కానీ ఏదైతే పార్టీ బలోపేతానికి బీసీ ప్రజల గురించి మాట్లాడిన వాళ్ళ పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అనమాట. వాళ్ళు బూతులు తిట్టుకున్నా ఏం తిట్టుకున్నా మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉండవు. ముఖ్యమంత్రిని తిట్టినాను రెడ్లు అగ్ర కులాల వాళ్ళు, ముఖ్యమంత్రి వీళ్ళని తిట్టినా కానీ ఏం చర్యలు ఉండే అనమాట. సో అట్లుంది. వీళ్ళకి సపరేట్ ఒక జీవో తెచ్చుకున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన అన్నారు. మరి ప్రజాపాలన ఏమైందో రెడ్ల పాలన అయిందా ఒకసారి మనం తెలుసుకోవచ్చు. ప్రజలకు అర్థమవుతుంది, తగిన బుద్ధి చెప్తారు. తొందర పడకూడదు జరా. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు అగ్రకులాల వాళ్ళు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మధు యాష్కి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చెన్నారెడ్డి క్రమశిక్షణ తప్పాడని ఆయన పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మెగారెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. మరి క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని కేశవరావును పిలిచారు, కానీ బీసీ నాయకుడినైనా నన్ను పిలవలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఇటీవలే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే పార్టీ నుంచి ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేసినట్టు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పలు సభల్లో రెడ్లను తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శించిన నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు రాజకీయ నిపుణులు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు కూడా ఈనాడు ఎందుకు అధ్యక్ష పదవి వచ్చింది తెలంగాణ రాష్ట్ర పదవి అంటే తీన్మార్ మల్లన్ననే వచ్చింది. ఒక అంతుకు చెప్పాలంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతమవుతున్నారు. బీసీలని ఈనాడు కొద్దో గొప్ప లేచిందంటే తీన్మార్ మల్లన్న వల్ల ఉన్నటువంటి కొంతమంది బీసీలో కుల సంఘాల వాళ్ళ వల్ల లేచింది. సో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఈనాడు వాళ్ళ దగ్గర ఊరిగా ఉండి బానిసత్వంగా వ్యవహరించడం కాదు, అందరు ఏకమై బీసీలో చైతన్యవంతం తెచ్చి బీసీల రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇదంతా సక్సెస్ఫుల్గా చేయాలి. చూస్తూ ఉంటారు ప్రజలు. వచ్చే నెల నుంచి భారత్పై సుంకాలు విధింపు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రకటన. వచ్చే నెల నుంచి భారత్పై సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాజాగా ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించారు. దాదాపు 1:40 పాటు ట్రంప్ ప్రసంగించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సెషన్లో భారత్, చైనా, కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి అమలులో రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కేంద్రం ఆదుకుంటున్న నిధులు వేస్తారా? నవోదయ పాఠశాలలు తెస్తే పట్టించుకోరా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ ధర్మపురి. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అవన్నీ మంచి కేంద్రం ఇస్తోంది, కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని చేసిన వ్యాఖ్యలు సత్యదూరం అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారని చెప్పేసి అన్నారు. సో ఆ విమర్శలపైన మరి ధర్మపురి అరవింద్ గారు రీకౌంటర్ ఇవ్వడం జరిగింది. కేసు విచారణకు పలుమార్లు గైహాజరు. రాహుల్కు 200 కోట్ల జరిమానా విధించిన యూపీ కోర్టు. 200 కాదు, 200. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం 200 జరిమానా విధించింది. పదే విచారణకు గైహాజరు అవుతున్నట్లు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరు కాకుంటే మాత్రం తీవ్ర చర్యలుంటాయని రాహుల్ గాంధీని హెచ్చరించింది. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం. బీఆర్ఎస్ చేసిన మంచి పనులు కప్పిపుచ్చే ప్రయత్నం. బీఆర్ఎస్ పై కక్షను రైతుల మీద చూపించొద్దు. కాంగ్రెస్ నాయకులు కళ్ళున్న కబోదులు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. బీఆర్ఎస్ చేసిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కూడా చెరిపివేసే ప్రయత్నాలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని దుయ్యపట్టారు. చిన్నకోడూరు మండలం చంద్రపూర్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టును హరీష్ రావు బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగు అవుతుందని
తన కోరిక మేరకు ఒక టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారన్న. సో ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కాకుండా రైతుల గురించి నీటిని సకాలంలో విడుదల చేసి ఆ రైతులకి ఫేవర్ చేసినట్టుగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ అధికారులు ఆలోచించారు. తప్పులను ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారు. బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం. రేవంత్ ఒత్తిడితోనే సస్పెండ్ చేశారు. బెదిరింపులకు భయపడేది లేదు తీన్మార్ మల్లన్న. ఖచ్చితంగా బెదిరించేది ఏం లేదు. ఈనాడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మహిళలకు 2500 ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ మహిళా ఓట్లంతా మేము రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పు రీ ఎలక్షన్స్ పెడదాం. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మహిళలకి 2500 ఇస్తాను, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను. సో ఈ వీళ్ళ ఓట్లు నాకు వద్దు, బీసీల ఓట్లు వద్దు, మళ్ళీ ఎలక్షన్స్ పెడదామని చెప్పి దిగుతా అంటే చెప్పు, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. రేవంత్ రెడ్డి గారు పరిస్థితులు ఎట్లున్నాయో అన్న. తీన్మార్ మల్లన్న ఒక స్టార్ క్యాంపెయినర్ గా మీరు యూజ్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లు పడే విధంగా మీ సైడ్ టర్న్ చేసుకొని ఈనాడు సస్పెండ్ చేసినారు. సరే, అదే బీసీ ప్రజలు మీరు ఒకసారి గద్దెనెక్కనికి సహకరించినారు. సో ఎట్లా దింపనికి కూడా ప్లాన్ చేస్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించేందుకే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించిన రేవంత్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తామన్నారు. నన్ను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలో రేవంత్ బయటకు రావాలి. నాలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కులగణనను తప్పుగా చూపారు. 90 ఏళ్ల తర్వాత కులగణన చేస్తే చప్పట్లు కొట్టేటోడు కూడా లేడు. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ. పిసిసి అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ రెడ్డికి నన్ను సస్పెండ్ చేయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్న రాహుల్ గాంధీ హామీలతోనే కాంగ్రెస్ లో చేరాను. తన పక్కన వారు బానిస మాదిరి బతకాలని రేవంత్ కోరుకుంటారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానం. సొంత మంత్రులకే ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రావడం లేదు. సో ఇది తీన్మార్ మల్లన్న గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో తన వాయిస్ లో పరంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈనాడు బీసీ ప్రజల గురించి నేను పోరాటం ఆపేదే లేదన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీ ప్రజలు కూడా అందరూ కుల సంఘాలు ఏకమై బీసీ ప్రజల అభ్యున్నతికి, బీసీ ప్రజల రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని చెప్పేసి తెలియజేస్తాము. 2 సార్లు ఫెయిల్ అయినా ప్రధానిగా ఛాన్స్. రాజీవ్ గాంధీపై మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. అంతర్గత విషయాలు బయట చర్చిస్తే ఖబర్దార్, నటనలు మాని పార్టీ కోసం నిజంగానే పనిచేయండి. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారు, మీరు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేసే తెలంగాణ రాష్ట్రంలో అంటే దాంట్లో ఉన్నటువంటి అవినీతి రాజకీయ నాయకులకు కూడా సస్పెండ్ చేయండి. అప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. బీజేపీ బీఆర్ఎస్ గొంతుకై మల్లన్న మాటలు. ఏఐసిసి అధినేతతో పోల్చుకునే స్థాయి మల్లన్నకు లేదు. సమయం ఇచ్చినా స్పందించలేదు. మంత్రి సీతక్క ఆగ్రహం. ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీతో తీన్మార్ మల్లన్న పోల్చుకునే స్థాయి అతనికి లేదని మంత్రి సీతక్క అన్నారు. మల్లన్న వ్యాఖ్యలపై ఆమె బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని, అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. సీతక్క గారు, మీకు కూడా తెలుసు అంతర్గతంగా మీ మనసులో కూడా ఉంది తీర్మానం వల్ల ఏం చేసిండు. సో అతన్ని ఎట్లా సస్పెండ్ చేసిండు అది చాలా బాధాకరం. స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మోటివేట్ చేసిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. కానీ ఈనాడు మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే అక్కగారు ఒకసారి ఆలోచించుకోవాలి. బీసీ ప్రజలని తొక్కుతున్నారు కదా, మరి దాని మీద మీరు వాయిస్ ఎందుకు రేజ్ చేస్తలేరు? ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి బీసీ ప్రజలను అణిచివేతకు గురవుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్ల సంఖ్య ఎంత ఉంది, వాళ్ళకి ఇచ్చిన టికెట్లు ఏంది, ఒకసారి మీరు కూడా ప్రశ్నించాలి కదా సీతక్క గారు. సో ఇది ప్రజలను మనం చూస్తాను ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.